యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం నిషిద్ధున్న నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. అందరం కూడా మనము ఎలా నడవాలో, దేని గురించి ప్రయాసపడాలో, దేవుడు మనతో ఎట్లా మాట్లాడాలో ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా కడుదై భక్తులతో కూడుకొని ఉందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయము బట్టి రాజ్యమునకు వచ్చితివని ఆలోచించుకోమని చెప్పాను. ఇక్కడ ఇస్తే ఏం చేస్తుంది, రాజు దగ్గరికి వెళ్ళి ఈదులు మోసపోత కోసేయమని రాజాజ్ఞించారు. ఇంకా నాకు సమయం రాలేదయ్యా, ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, ఆ సమయాన్ని నేను పాటించాలయ్యా అని అడగట్లా. తింటాను కదా అక్కడ మనకు మన ఇంటి పెద్దలు, మన కుటుంబాలు అన్నీ చాలా చెదురైపోతుంది. మన దేశం నాశనం చేసేస్తున్నారు. మనకి ఇంకా సమయం కావాలని ఆలోచన చేస్తాం. ఎవరికి శుభార్త చెప్పము, ఎవరితో మనం మాట్లాడము. మన సంఘమే, మన ఇంట్లోనే మనమే, మన కుటుంబం, మన కుటుంబమే బాగుంటే మనమే అదే గతిలో ఉంటేనని మనం ఒక్కొక్కసారి అదే స్థితిలో ఉండిపోతున్నాం. నాకు సమయం రావాలి శుభార్త చెప్పడానికి, వాళ్ళకి సమయం రాలే శుభార్త చెప్పాలి, వాళ్ళు నాశనం అయిపోతున్నారే, నా బిడ్డలే, నా కుటుంబమే, నాది అనే ఆలోచన రావట్లా మనకి. మన దేశమే, మన బిడ్డలు ఎంతోమంది తాగుడు వ్యసనం అయిపోతున్నారు, వ్యభిచారానికి బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళ గురించి మనం శుభార్త చెప్పట్లా ఎవరికి కూడా. వాళ్ళు వస్తారులే, వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ చెడిపోయినాక మన దగ్గరకు వస్తారులే అప్పుడు చెబుదామని అనుకుంటున్నాం. అది దేవుడి చిత్తం కాదు. ఇస్తేరు కూడా అదే అంటుంది, నేను కాకపోతే ఇంకొకరిని నిలబెడతా, నేను ఆ స్థానంలో నేను శుభార్త చెప్పిస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు నాతానుతో. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. దేవుడు ఒక పిలుపు పిలిచాడు నిన్ను నన్ను కూడా. ఆ పిలుపుకు తగినట్టు మనం నడుస్తున్నామా? ఆ పిలుపులో మనం ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకోవాలి మనం. అయ్యో, నా దేశం నాశనం అయిపోతుంది, నా దేశం పాడైపోతుంది, నా దేశానికి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను. నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నన్ను మార్చాడు, నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో రావాలని మనం కోరుకుంటున్నాము. అలా కోరుకుంటున్నాం. నేను గట్టెక్కి వెళ్ళి సాలే, నా కుటుంబం దీవించబడితే సాలే, నా పిల్లలు బాగుంటే సాలే, నాకు కలిగిన సమస్తం దీవిస్తే సాలే, నాకు అనుకోకుండా కారు ఇచ్చాడు, నాకు అనుకోకుండా బంగ్లా ఇచ్చాడు, నాకు అనుకోకుండా పొలం ఇచ్చాడు, దేవుడు నన్ను ఎంతగా దీవించాడు కాబట్టి నేను ఇక సరిపెట్టుకుంటున్నాను అనే ఆలోచన చేస్తాను. అది దేవుని చిత్తము కాదు. మనమందరం కూడా దేవుని శుభార్త కోసం ప్రయాసపడాలి. దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే ఆయన శుభార్తను మనం మోసుకెళ్ళే వాళ్ళంగా ఉండాలి. ఆయన రాజ్యానికి మనం వారసులకు ఉండాలి. ఎస్తేరు ఏమంటున్నాడు ఇక్కడ, నీ ఇంటి వారు, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పాను. వాళ్ళు నాశనమైనా పర్లేదు, నా దేశం పాడైపోయినా పర్లేదు, నాకు కలిగిన సమస్తం బాగుంటే చాలు, నేను ఒక్కడే పచ్చగా ఉంటే చాలని ఇస్తేరు అనుకుందేమో. అప్పుడు నాతాను ప్రవర్తించి హెచ్చరించినప్పుడు అప్పుడు లేచింది. నిన్ను కాకపోతే చెప్పు, నిన్ను ఇంకొక స్థానంలో నిన్ను ఇంకొకరు నిలబెడతాం అని హెచ్చరించే వరకు కూడా మనల్ని అలాంటి స్థితిలో ఉండాల. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. నా సమయం ఎప్పుడయ్యా, సమయమైనా ఆశయమైనా నిన్ను శుద్ధిస్తానయ్యా, నిన్ను కనపరుస్తానయ్యా, నీ రాజ్యానికి మేము ఎవరిని సిద్ధపరచమంటే వాళ్ళని సిద్ధపరుస్తానయ్యా అనే తీర్మానంలోకి రావాలి. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికోసం నీ ప్రయాస? ఇక్కడ 1 కొరింథీ 14:1 కూడా చెప్తున్నాడు,
ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో ఆపేక్షించండి. విశేషంగా మీ ప్రవచన వరమును ఆపేక్షించండి అంటున్నాడు. మీ ప్రవచన వరం ఏ వరం ఇచ్చాడు నీకు? ప్రవశించే వరం ఇచ్చాడా? దేవుని సన్నిధిలో మనం దేనికోసం ప్రేమ ఒకరి కోసం ప్రేమ సంపాదించే కృపనియాలి. అందరూ ప్రేమించాలి, అందరిలో మనం ఉండాలని, అందరం కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించే వారిగా ఉండాలి. వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, దేవుని మాటలో నడిపించాలి, మంచి మార్గం నడి. అయ్యో నా దేశం ఇలా అయిపోతుంది అని మనం ఏకాత్మతో ఏక మనసుతో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన్ని మళ్ళీ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన సమయమును అసమయమును లెక్క చేయక దేవుని సన్నిధిలో నిలబడి ఒకరికొకరు ప్రేమానుభవాలు పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అందరూ ఏకాత్మతో అందరూ ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన? అయ్యో నా దేశం ఇలా గడ్డ పరిస్థితిలో ఉందయ్యా, నాకు నీ పిల్లలైన వారు నశించిపోతున్నారయ్యా, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా మా వాళ్ళందరినీ మేము ఇలాంటి మమ్మల్ని సిద్ధపరిచిన వాళ్ళందరం కూడా నీ సన్నిధికి వారసులు ఈ కృపను మాకు దయచేయమని ప్రార్థన పూర్వకమును అలాంటి స్థితిగతులన్నీ మనం మార్చాలని దేవుడు మనల్ని ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టి మెండైన దీవులు పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.